ఇక వివరాల్లోకి వెళ్తే అమరావతి చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టం. అనుకున్న ముహూర్తానికే ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైంది. ఇప్పటికే సచివాలయాన్ని ప్రారంభించిన సర్కార్ ఇప్పుడు శాఖల వారీగా పనులు మొదలుపెట్టారు. దీంతో ఏపీ సచివాలయాలు చేసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో మహత్తర ఘట్టానికి అడుగుపడింది. ఎన్నేళ్లు పడుతుందో అనుకున్న సమయంలో 2 సంవత్సరాల్లోనే ఎదురొచ్చిన శుభ గడియలివి. అనుకున్న సమయానికే శుభ ముహూర్తాన వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 5వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. సిఎస్ టక్కర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పలు శాఖల సెక్రటరీలు, ఉద్యోగులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఉద్యోగులు సపరివార సమేతంగా 5 ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ నుంచి వెలగపూడి చేరుకున్నారు. అనుకున్న ముహూర్తం ప్రకారం అంతా సిద్ధమైంది. పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు లాంటి శాఖల కార్యాలయాలు లాంఛనంగా మొదలయ్యాయి. విజయవాడకు చేరుకున్న సచివాలయ ఉద్యోగులకు కనకదుర్గ వారధి దగ్గర ఎన్జీఓలు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. తాత్కాలిక సచివాలయ భవనంలో 4 ప్రభుత్వ శాఖలు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మెడికల్ అండ్ హెల్త్, గృహ నిర్మాణ శాఖలు ఇక్కడి నుంచే పనులు మొదలుపెట్టాయి. రికార్డు స్థాయిలో 125 రోజుల్లోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పూర్తయింది వెలగపూడిలోని సచివాలయం. 4 నెలల్లోనే ఇంత వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోవడం ఓ రికార్డు అనుకుంటే, 2 ఏళ్లు గడుస్తుండగానే రాజధాని నుంచి పరిపాలన చేసే వెసులుబాటును అందుకోవడం ఏపీలో ఆనందోత్సాహాలు నింపుతోంది. ప్రస్తుతం సచివాలయం ఆధునిక హంగులతో అలరారుతోంది. ఎల్ఈడి బల్బులు, అత్యాధునిక సీటింగ్, కార్పొరేట్ తరహా ఫినిషింగ్, సువిశాలమైన పోర్టిగో లాంటివన్నీ ఉన్నాయి. సెంట్రలైజ్డ్ ఏసీ లాంటివి అదనపు సౌకర్యమవుతున్నాయి. క్యూబికల్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓ మల్టీనేషనల్ కంపెనీ, ఓ కార్పొరేట్ ఆఫీస్ తరహాలో సచివాలయ ఏర్పాట్లు ఉన్నాయని ఉద్యోగులు సంబరపడుతున్నారు. మొత్తానికి వెలగపూడిలో ఎటు చూసినా సంతోష సంబరాలు కనిపిస్తున్నాయి.